హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. సో ఇవాళ నేను చూపించబోయేది ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. అదేంటంటే పొటాటో షార్ట్స్. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా క్రిస్పీగా ఉంటాయి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెసిపీ చేయడం కోసం ముందుగా ఒక 4 బంగాళదుంపల్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ మీడియం సైజు ఉన్నవి తీసుకున్నాను. ఇప్పుడు వీటికున్న తొక్క మొత్తాన్ని తీసేసుకొని బంగాళదుంపల్ని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని బంగాళదుంప ముక్కలన్నిటిని అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు అవి మునిగేంత వరకు నీళ్ళని పోసి ఫ్లేమ్ మీద పెట్టి బంగాళదుంపని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఉన్న నీళ్లు మొత్తం వంపేసి పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసుకొని చేత్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ అండ్ అలాగే మిక్స్డ్ హర్బ్స్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కాకపోతే ఇది పడడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే దీనికి బదులుగా ఎండు మిర్చిని తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కొత్తిమీర అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒక ముద్దలాగా చేసుకోవాలండి. మీకు చేతికి అంటుకుంటుంది పిండి అనుకున్నప్పుడు ఆయిల్ని కానీ లేదా తేమను కానీ అప్లై చేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఫ్లేమ్ మీద కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ మీరు చేతికి తేమను కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసుకోవచ్చు అండి. నేనైతే తేమను అప్లై చేసుకొని ఈ బాల్స్ని అయితే చేస్తున్నాను. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి మొత్తం అన్నిటిని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంకా మనకి పొటాటో షార్ట్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకా అంతేనండి, రిమైనింగ్ పిండి మొత్తాన్ని కూడా ఇలా బాల్స్ లాగా చేసుకొని తీసుకోవాలి. ఇక మన పొటాటో షార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటాయండి, చాలా క్రిస్పీగా వస్తాయి. పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు ఈ స్నాక్ రెసిపీని. తప్పకుండా ట్రై చేయండి. వీటిని మనం మైనస్ కానీ లేదా టొమాటో సాస్తో కానీ కాంబినేషన్గా తిన్నామంటే అసలు సూపర్గా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ వీడియో అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.